అలాట్మెంట్ ఆర్డర్లో ఒక ఫన్నీ కాదు, సీరియస్ క్రైమ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎంతో స్పష్టంగా అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చి ఉంటుంది. పబ్లిక్గా అబద్ధం చెప్పడం అంటే భలే బాగుంటుంది కదా. సో అందమైన అబద్ధం. నేను ఈరోజు ఒక విషయం చెప్తున్నా. ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత పెద్ద తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, జేఎన్టీయూ హైదరాబాద్ మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి, ఇంతమంది సాక్షిగా అలాట్మెంట్ ఆర్డర్లో ఒక ఫన్నీ కాదు, సీరియస్ క్రైమ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎంతో స్పష్టంగా అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చి ఉంటుంది. టీసీ మరియు జెరాక్స్ కాపీలు తీసుకొని కాలేజీకి రండి. పాపం మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భారతీయులు లాంటి కొంతమంది పేరెంట్స్ ఉంటారనమాట. అంటే మేము చట్టాన్ని అనుసరిస్తాం, ఈ దేశాన్ని చట్టం దేశం అందరికీ ఒకటే ఉంటుంది, కానీ మన రాజ్యాంగాలు సపరేట్ ఉంటాయి. మన రాజ్యాంగం ప్రకారం, మన కాలేజీ వాళ్ళ రాజ్యాంగం ప్రకారం, మన జేఎన్టీయూ రాజ్యాంగం ప్రకారం, అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అంటే మైండ్లెస్ పనులు చేస్తే ధర్నాలు చేయక ఏం చేయాల్సి వస్తుంది చెప్పు? 5 ఏళ్ల నుంచి వస్తుంది. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఇంతమంది కన్వీనర్స్ ఉన్నాగా ఇది టీసీ కదా పోయి కాలేజీకి అన్ని సర్టిఫికేట్లు ఎత్తుకోపోవాలా, లేకపోతే కాలేజీలో అడ్మిషన్ ఎవరనే విషయం అందరికీ తెలిసిన విషయం. లైక్ ఎట్లాగో దీనికి సింపుల్. ఇట్లాంటి మన దేశంలో ఇలాంటి ఫన్నీ విషయాలు చాలా ఉంటాయి అనమాట. 1850 రూపాయలు లైసెన్స్ కడితే లైసెన్స్ వస్తుందా? ఎవరన్నా లైసెన్స్ తీసుకున్నారా? కామెంట్లో చెప్పండి. బ్రోకర్ దగ్గరికి పోవాలా, 4500 కట్టాలా, లైసెన్స్ తెచ్చుకోవాలా. ఇదే కదా భారతదేశంలో జరిగేది. బి కేటగిరీ నోటిఫికేషన్లు అన్నీ పేపర్లో వస్తాయి, కానీ వెనక నుంచి డొనేషన్లు తీసుకొని సీట్లు ఇస్తారు. ఇది భారతదేశం. ఈ డెమోక్రసీలో ఇలాగే జరుగుతుంది. కానీ ఆన్ పేపర్ మీద అబద్ధం రాయటం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది. దాన్ని నమ్ముకొని నేను భారతీయుడిని, ఒక పక్క రాజ్యాంగం చేతిలో పట్టుకొని, ఇంకో పక్క భారతదేశం యొక్క జెండా చేతిలో పట్టుకొని ఇచ్చినటువంటి మీ యొక్క హక్కు పత్రం అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర పెట్టుకొని జెరాక్స్ టీసీ తీసుకొని పోయింది అనుకోండి, రామరామ దే డోంట్ అలౌ అండి. తప్పనిసరిగా అన్ని సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందే. ఇందులో కాలేజీ వాళ్ళని కూడా తప్పడానికి ఏం లేదు. ఇప్పుడు జేఎన్టీలో రాటిఫికేషన్ అని పెట్టారు. ఏదైనా ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేస్తారు. డౌట్ ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఎత్తుకురమ్మంటే సరే, మేము అందరం కాలేజీలో సంఖ్యలో పెట్టుకొని మళ్ళీ 1300 రూపాయలు చలాన్ కట్టి జేఎన్టీకి పోయి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అవసరం ఏముంది? యూజీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత, యూజీసీ తర్వాత డిజిలాకర్లో సర్టిఫికేట్స్ అన్ని వచ్చేసిన తర్వాత, మొత్తం డిజిటల్ అయిపోయిన తర్వాత ఇంకా జేఎన్టీ వెరిఫికేషన్ ఎందుకు చేయాలో నాకైతే తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు. పోతారో టకటక టిక్కులు కొట్టుకుంటారు, ఇచ్చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే అవసరం ఏముంటుంది? ఏముందా చేయడానికి? దొంగ సర్టిఫికేట్లు ఉంటాయంటారు. దొంగ సర్టిఫికేట్లు ఉంటే 1-2% వాటిని ఏమన్నా ఆపుతున్నారు? జరిగిపోతుంది, దాని పాటికి అది నడుస్తుంది. పట్టుకొని ఏమన్నా ఇప్పుడు మీరు ఇన్నేళ్లలో వెరిఫికేషన్ చేసేదని ఒక దొంగ సర్టిఫికేట్ పట్టుకున్నారా? ఏం లేదు కదా. సర్టిఫికేట్లను కాలేజీ వాళ్ళు ఎత్తుకోరమ్మని చెప్తారు. ఏది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదే సర్టిఫికేట్ ఇవ్వబడలేదని చెప్పేసి అలాట్మెంట్ ఆర్డర్లు మీరే ఇస్తారు. ఇది కాంట్రడిక్షన్ కదా. అంటే రాజ్యంలో మీరు ఏదనుకుంటే అది రాసేస్తే అందరం ఇది తలదించుకొని పోవాలి. అదే కదా మీరు చేసే రాజ్యాంగం. ఈ తలదించుకొని పోమంటే ఇప్పుడు మా జెన్జీ ఏమో మేము తలెగరేస్తాం అంటున్నారు. మరి ఏం చెప్తారు? మరి మా యూత్కి ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వచ్చేసి నువ్వు చేస్తున్న తప్పు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్నో, క్యాంప్ ఆఫీసర్నో, లేకపోతే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్నో నిలదీస్తే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇంత బ్లండర్ మిస్టేక్ ఎందుకు చేస్తారు చెప్పండి అధికారులారా? మారండి. మీరు మారితే మిమ్మల్ని చూసి, అంటే వ్యవస్థను చూసి జెన్జీ నవ్వుకుంటూ ఉంది. అంటే వీళ్ళకి ఈ యాప్కాయ అంత బుర్ర కూడా లేదు, వీళ్ళు కూడా అధికారులు అయ్యారా అని చెప్పేసి. ఎందుకు వాళ్ళందరి చేత మీరు మాట్లాడతారు? పాపం మార్పు చేయండి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్లో అయినా సరే మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటాము అని చెప్పండి. నార్త్లో ఎవరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోరు అడ్మిషన్. తెలుసా మీకు ఈ విషయం? మన తెలుగు రాష్ట్రాలు, ఇది మన భారతదేశం కదన్నప్పుడు, ఇది వేరే దేశం ఏదో తెలుగుదేశం. అందరితోటే పోదాం మనం కూడా. ఎందుకు లేనిపోని పంచాయతీ చెప్పండి? మారండి అధికారులు. జెన్జీ ఇక మీరు క్వశ్చన్ చేయండి, కామెంట్లో దంచేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.